కార్తికేయ ఇంకా అవ్వలేదా నాన్న? ఫోన్ పక్కన పెట్టి పడుకో. నాన్న నిద్ర రావట్లేదు నాన్న, ఏదో కథ చెప్పా ప్లీజ్. ఈ టైంలో కథ ఏంటి నాన్న? పడుకో ప్లీజ్ నాన్న, కథ చెప్తే పడుకుంటాను. ఈ టైంలో కథ ఏంటి నాన్న? కథ చెప్తే పడుకుంటా. కథ చెప్పాల్సిందేనా? సరే. ఒక ఊర్లో అంట ఒక రాజుగారు ఉంటారంట. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉంటారంట. ఆప్ నాన్న, మీ చిన్నప్పుడు కదా మా చిన్నప్పుడు కదేనా? వేరేదేమన్నా చెప్పు నాన్న ప్లీజ్. వేరే కథ చెప్పనా? ఒక ఊర్లో అంట నాని బిందు అని 2 లవర్స్ ఉంటారంట. బిందు అంటే సుదీప్ అనే విలన్ కూడా ఇష్టం అంట. సుదీప్ అంట నానిని చంపేస్తాడంట. అప్పుడు నాని ఆత్మ అంట ఏముంది, ఆత్మేమో ఈగలకు దొరికి ఈగేమో విలన్ని చంపేసిద్ది. రాజమౌళి ఈగ 2 కూడా తీస్తున్నాను నాన్న, ఇప్పటి వరకు చెప్పని కదా చెప్పవా ప్లీజ్. అవునా? సరే, కొత్త కథ చెప్పినా నీకు జరిగింది కదా. సరే నేను చెప్తాను, నువ్వు పడుకోవాలి నాన్న. పడుకో, నేను చెప్తాను. ఒక ఊర్లో అంట జై, అనన్య, బాలు అని 3 ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళ 3 అంట జాబులు వచ్చి వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అయిపోయారంట. చాలా రోజుల గ్యాప్ తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గర మీట్ అయ్యారంట. హాయ్ రా. హాయ్, నువ్వెప్పుడు వచ్చావు? సరే గానీ నువ్వెప్పుడొచ్చావు? ఇంకాసేపు ఉంటే గంటేస్తాడు వీడు. సారీ రా, తన వల్ల లేట్ అయింది. హాయ్ జయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్, నువ్వెలా ఉన్నావు? వన్ సెకండ్. నట్స్ ఓవర్లోడ్. క్యారమెల్ నట్స్. హలో హలో, అరే ఒక్క నిమిషం. హలో హలో. ఈడు ఫోన్. క్రీమ్ స్టోన్కి ఇదే ఫస్ట్ టైమా? లేదు, చాలాసార్లు వచ్చావా? ఎప్పుడు క్యారమెల్ నట్స్ తింటావా? అవును. నువ్వు అదే తింటావా? నేను అదే తింటాను. సార్ ఐస్ క్రీమ్ అక్కడ ఇచ్చేయమ్మా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను రా. అరే తీసుకో. ఓకే, హ్యావ్ ఇట్. ఓకే. ఏంటి పేపర్స్ అన్నీ? నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను జయ్. ఏంటది? కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. పర్లేదు, అడుగు, దాన్నే ఉంది. నేను ఆర్గన్ డొనేషన్ చారిటీలో వాలంటీర్గా చేస్తున్నాను. ఓ. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఆర్గన్స్ డొనేట్ చేయమని చెప్దామని చూస్తున్నాను. యాస్టీస్గానే అదే ఆలోచిస్తున్నాను. ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నాను, అంటే ఆర్గాన్ డొనేషన్ చేద్దామని. బట్ ప్రొసీజర్ తెలియదు నాకు సరిగ్గా. ఓకే, జస్ట్ లైక్ నేను అక్కడ వాలంటీర్గా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. దీని మీద సైన్ చేస్తారు? దీని మీద సైన్ చేస్తే I'll tell you the procedure. ఓకే. యా. పెన్. ఏంటే ఈయన కూడా వదలలేదా? నాకు తెలిసి నీకన్నా ఎక్కువ ఈడే రియాక్ట్ అయి ఉంటాడు. నువ్వు చేస్తావురా, నాకు తెలుసు. అచ్చు నీలాగే ఆలోచిస్తాడు వీడు, తెలుసా నీకు? ఇంకో ఫామ్ ఉందా? ఉంది. ఇదిగోరా, సైన్ చేయి. రే, నన్ను వదిలేండి రా బాబు, మీరు ఎలాగో పడండి. నా ఐస్ క్రీమ్ చాలా వద్దురా బాబు. ఆర్గన్ డొనేషన్ చాలా మంచిదిరా. రే, దానికో నమస్కారం, నీకో నమస్కారం. నన్ను ఐస్ క్రీమ్ తిన్నామండి. నువ్వు పెట్టు.
ఏంటండి ఎక్కడున్నారు? ఎప్పుడు మీరు చెప్పిన టైంకి రారా? ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఇక మీరు ఇంతేనా? ఇప్పుడు మీరు ఇలా చేస్తే కుదరదండి. చెప్పిన టైంకి ఎప్పుడు రా, ఏదో రీజన్ చెప్పి చెప్పించుకుంటారు. మీరు ఇప్పుడు రారు కదా, మీరు ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. ఉంటాను, బాయ్. ఏంటమ్మా మళ్ళీ గొడవ పడుతున్నారా? అయినా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారేంటి మీరు? పిచ్చోడా, ఇది గొడవలు కాదురా, మా మధ్య ఉన్న ప్రేమ. అసలు గొడవలు అంటే మా పెళ్ళైన కొత్తలో ఉండేవి. మా అరేంజ్ మ్యారేజ్ కావడం వల్ల ఒకరి గురించి సరిగ్గా తెలిసేది కాదు. చాలా గొడవలు అయ్యేవి. అలా రోజులు గడిచే కొద్దీ అండర్స్టాండింగ్ పెరిగి మా మధ్య ప్రేమ బాగా పెరిగేది. సో ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసేది. అప్పటి నుంచి మా మధ్యలో గొడవలే లేవు. ఇక ఈ గొడవలు అంటావా, ఇవి గిల్లి గజ్జాలు. ఇవి లైఫ్లో లేకపోతే అసలు బోరే కొడుతుంది. పెళ్ళికి ముందర ఒకరి గురించి ఒకరు తెలిస్తే మంచిది. పెళ్ళి తర్వాత పెద్ద గొడవలు రావు. ఒకళ్ళు వచ్చినా వెంటనే సాల్వ్ అవుతాయి. నువ్వు కూడా పెళ్ళికి ముందర నీలాగా ఆలోచించే అమ్మాయి దొరికితే అస్సలు వదులుకోవద్దు. అంటే ఒకేలా ఆలోచించే అమ్మాయి దొరికితే గొడవలు రావంటావమ్మా? చూడు జై, నువ్వు దేనికి హ్యాపీగా ఉంటావు, దేనికి ఇరిటేట్ అవుతావో నీకు తెలుసు. సో నీలాగా ఆలోచించే అమ్మాయి కూడా అలాగే ఉంచుతావు. సో అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు, గొడవలు ఉండవు. మనం కోరుకునే సంతోషాన్ని ఎవరైతే అడగకుండా మనకిస్తారో వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ ఉన్న చోట గొడవలు ఉండవు. అయినా ఒకేలా ఆలోచించే అమ్మాయి దొరకాలంటే సినిమాలో జరుగుతుంది కానీ బయటలా జరగదమ్మా. ఒకే ఆలోచించే వాళ్ళు దొరకపోయినా ఒపీనియన్ కలిస్తే చాలు, హ్యాపీగా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండటం కావాలి నాన్న. ఎవరు చేయ అమ్మాయి? ఏ అమ్మాయి? అదే కొద్ది రోజుల నుంచి గాల్లో తేలిపోతున్నావు కదా, ఎవరా లక్కీ గర్ల్? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసిన తర్వాత నీకు చెప్తాను. ఓకే, అర్థమైంది. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసేదాకా చెప్పవు, అంతేనా? ఆ అమ్మాయి పేరు లక్కీ. ఓకే, కనీసం ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తావా లేక అది చెప్పవా? హలో హలో వింటున్నావా నీ గురించి? హలో 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 కనిపెట్టలేవా నా ఈ ప్రేమ పిచ్చి? నీ ఊహలోన సాయంత్రం ఉదయముగా, నీ మాయలోన నాలోనే లేనుగా. నువ్వుంటే నా జతగా జయిస్తానే జగమంతా. నాకు తోడువై నా రాజ్యానికి రాణివై రాలేవా నా బ్రతుకంతా జతగా. ఇక నీకు నిన్నలా చూపనే చందమామకి చందమామని నీటిలో చూపినట్ట. హలో హలో, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? జస్ట్ ఊరికే చేసా. ఏమైపోయావేంటి? ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నాను. మ్యాచెస్ చూస్తున్నారా? సరే, నేను నీకు విషయం చెప్పాలి. నేను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తానని చెప్పా కదా, ఆ అమ్మాయిని పార్క్ రమ్మన్నా. నువ్వు కూడా వస్తే చూపిస్తా. ఓకే, ఎప్పుడు? షార్ప్ 8 o'clock. ఓకే, బాయ్. బాయ్. హాయ్ జయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాను. వచ్చిందా తను? ఎక్కడా?
ఎదురుగా ఉంది, నా ఎదురుగా. అవునా? ఎక్కడా? నా ముందే ఉంది చూడు. అర్థమైంది జై, నువ్వు చెప్తున్నప్పుడే, కానీ ఇది కుదరదు. ఎందుకు? నేను రాకేష్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను. నేను రాకేష్ +2 నుంచి క్లాస్మేట్స్. ఇంజనీరింగ్ వరకు ప్రేమించుకున్నాం. మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాము ఇంజనీరింగ్ తర్వాత. మా ఇంట్లో ఒప్పుకున్నారు, కానీ రాకేష్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. రాకేష్ ఎంత ప్రయత్నించినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోయాం. నాకు ఇదంతా ముందే తెలుసు. తెలిసే చెప్పావా? నీ పాస్ట్ నువ్వు మర్చిపోవాలని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను, కానీ నీకు మ్యాచెస్ చూస్తున్నారని చెప్పావు కదా, సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మీ ఇద్దరు విడిపోయి ఎంతకాలం అయింది? 2 years. 2 years అంటే కాలేజ్ తర్వాత. ఈ రోజుల్లో కాలేజ్ తర్వాత ప్రతి 10 మందిలో 9 మంది విడిపోతున్నారు. లైక్ నువ్వు మారిపోయావు, నువ్వు బోర్ కొట్టేసావు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఇలా రకరకాల రీజన్స్ చెప్పి. ఆయన నిజంగా ప్రేమించిన వాళ్ళకి ఇంట్లో ఒప్పించడం పెద్ద కష్టమేం కాదు. ఇదంతా ఎందుకు చెప్తానంటే నువ్వు నన్ను ప్రేమించడం చెప్పట్లా. నువ్వు ప్రేమ కాని దాన్ని ప్రేమ అనుకుని జీవితంలో ప్రేమను మిస్ అవుతున్నావు. అలా అవ్వకూడదని చెప్తున్నా. లేదు జై, మా పేరెంట్స్ చూసిన సంబంధమే చేసుకోవాలనుకుంటున్నా. ప్రేమించే పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు. పెళ్లి చేసుకునే ముందు మనిషిని అర్థం చేసుకోమని చెప్తున్నాను. దాన్ని మన ప్రేమ అంటున్నాం. అయినా అరేంజ్డ్ మ్యారేజెస్లో ఒకరి ఫోటో ఒకరు చూసుకొని ఓకే చెప్పుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకునే లోపే పెళ్లి చేసి పంపించేస్తున్నారు. భార్యాభర్తలు కలిసి ఉండడానికి కారణం పిల్లలు కాకూడదు, వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ కారణం కావాలి. ఒక ఫోటో చూసి ఒక 1 hour ఇంటర్వ్యూలో ఇతను లైఫ్ లాంగ్ చూసుకోగలడని ఎలా డిసైడ్ అవుతారు? ఈ రోజుల్లో యూత్ ఇంట్లో ఒకలా ఉంటున్నారు, బయట ఒకలా ఉంటున్నారు. తన గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ పేరెంట్స్నో ఫ్రెండ్స్నో అడిగితే తెలీదు. తనకి ఫ్రెండ్ కావాలి. రేపేం జరుగుతుందని క్వశ్చన్ మార్క్ అంటే రేపు ఇప్పుడే డిజైన్ చేసుకోవడం మంచిదని చెప్తున్నాను. ఇక ప్రేమించే పెళ్ళి అంటావా? రేపు పెళ్ళైన తర్వాత నా వైఫ్కి నేను ఫోన్ చేసి నీకే కలర్ అంటే ఇష్టం, నీకేదంటే ఇష్టం అని అడిగి గిఫ్ట్ ఇచ్చేదానికంటే తను సర్ప్రైజ్ చేయడం నాకు ఇష్టం. అలాగే తను కూడా నేను చేయాలనుకుంటాను. చూడాను, నువ్వు మీ పేరెంట్స్ చెప్పినట్టు చేద్దాం అనుకుంటున్నావు కదా. మీ పేరెంట్స్ ఏం కోరుకుంటారు? నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కదా కోరుకుంటారు. మన జీవితాన్ని మనమే డిసైడ్ చేసుకొని మనమే డిజైన్ చేసుకుందాం అంటున్నా. నీ లైఫ్ నీ ఎదురుగానే ఉంది. నీ ఇంటి పేరు మార్చే అవకాశం నాకు ఇస్తావో లేదో ఆలోచించుకో. హే అను, ఏమైపోయావు? అసలు కనిపించలే మానేసు. ఏంటి ఆలోచిస్తున్నావు? జై గురించి ఆలోచిస్తున్నావా? చూడాను, జైని లవ్ చేయమని నేను చెప్పను. వాడి గురించి నీకు విషయం చెప్పాలి. నువ్వు వాడుతూ ఉంటే నువ్వు నీలా ఉంటావు. ఆలోచించుకో. అను అను హాయ్ జై. హాయ్. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. అవునా, నీతో మాట్లాడాలి. ఒకసారి పార్క్ వస్తావా? సరే వస్తా. సరే. ఏమైనా మాట్లాడతావా? జై, నేను నాలా బతకాలనుకుంటున్నాను. నా ఇంటి పేరు మార్చి నీ లాస్ట్ నేమ్ నాకు ఇస్తావా? సారీ అను, కుదరదు. ఎందుకు? నేను మా ఇంట్లో చెప్పినట్టే చేద్దాం అనుకుంటున్నాను. అలా వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. అయితే మరి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా నానా? చేసుకున్నారు నాన్న. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు నాన్న. అమ్మాయి ఏమో నీకు అత్తయ్య అవుతుంది, అబ్బాయి ఏమో నీకు నాన్న అవుతాడు. నానంటే నువ్వు అంటే ఇది తాతయ్య కదా? అవును, తాతయ్య స్టోరీనే. అవును, నువ్వు పడుకుంటా అన్నావు, ఇంకా పడుకోలేదేంటి నాన్న? అంటే కథ బాగుంది కదా నాన్న, వింటూ ఉన్నాను.
అందుకనే నాన్న రాత్రిపూట మీకు తెలిసిన స్టోరీయే చెప్తాము. కళ్ళు మూసుకొని పడుకో. అమ్మ, నాన్న, నా వరకు ఒక లైలా మజ్ను, షాజహాన్ ముంతాజ్ మీరే. ప్రేమంటే ప్రేమించడమే కాదు, జీవితాంతం తోడు అని చెప్పిన మా నాన్న ప్రేమ కథ నేను ఎప్పటికీ మర్చిపోలేను.